వాస్తవానికి ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి అయితే రాలేదు. కానీ దీనిపైన మనం చాలా రోజులుగా చేస్తున్న పోరాటం ఇవాళ ప్రభుత్వం కూడా ఒక ఎంక్వైరీ జరగాల్సిందే అనే నిర్ణయానికి వచ్చింది. త్వరలోనే ఎంక్వైరీకి ఆదేశిస్తామని కూడా వాళ్ళు ప్రభుత్వం వారు ప్రకటించింది. అయితే కొన్ని విషయాలు ఈ సందర్భంగా ఇంతవరకు మాట్లాడటానికి ఎవరు కూడా సాహసించలేదు. మాలాంటి వాళ్ళని గట్టిగానే మాట్లాడితే వాటిని పెద్దగా ప్రచారంలో రాకుండా రకరకాల పద్ధతుల్లో అడ్డుకున్నారు. ఇవాళ మేము ప్రధానంగా చెప్పదలిచింది ఏంటంటే మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టు విషయంలో కూడా తీవ్రంగా ఒక సమస్యలు ఉన్నటువంటి ప్రాజెక్టే. అట్లాంటి ప్రాజెక్టు మీద చాలా లోతుగా సర్వే జరగాలని, దానిపైన కూడా సమీక్ష జరగాలని మేము కోరుతున్నాం. మల్లన్న సాగర్ కట్టినప్పుడే అందరం చెప్పినాం, ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద రిజర్వాయర్ ఇక్కడ అవసరం లేదు, అది సమస్యాత్మకంగా మారుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ నీళ్లు కాలువల నుంచి సప్లై అవుతున్నప్పుడు ఆ రిజర్వాయర్లో అన్ని నీళ్లు స్టోరేజ్కి అవకాశం కూడా ఉండదు. కాబట్టి మీరు 7-8 టీఎంసీలు ఉండే విధంగా దాన్ని డిజైన్ చేస్తే చాలు అని డిపార్ట్మెంట్లో కూడా అంతర్గతంగా అదే సూచన చేశారు. కానీ అట్లాంటిది ప్రాజెక్టు ఇవాళ 50 టీఎంసీలకు పెంచి కట్టిండ్రు. ఆ ప్రాజెక్టు కట్టినప్పుడే చాలా మంది ఎన్జిఆర్ఐ ఇలాంటి సంస్థలు కూడా ఏమన్నాయంటే ఇక్కడ భూమి పొరలు అవి వాటి మధ్యన ఉన్న తేడాల వల్ల ఇది భూకంపాల అవకాశం ఉన్న ప్రాంతం. ఇది కిందనే వాగుంటది, ఆ వాగును ఆనుకొని దీన్ని కట్టగడుతున్నారు. ఈ కట్ట కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భూకంపాలకు అవకాశం ఉండేటువంటి ప్రాంతం. పొరపాటున మీరు 50 టీఎంసీలు నింపి ఈ భూకంపాలు కనుక తలెత్తితే ఆ నీళ్లు పోయే 7-8 మీటర్ల ఎత్తు మీద నుంచి అవి పుప్పాల వాగు నుంచి ప్రవహిస్తూ దాదాపు స్థానికంగా విధ్వంసం సృష్టించడమే కాదు, ఆ నీళ్ల వల్ల ఎగువ మానేరు నుంచి వచ్చినటువంటి నీళ్ల వల్ల మధ్య మానేరు, ఇవన్నీ కూడా సమస్యాత్మకంగా మారుతాయి.